ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంనకు నాయన దేవా, మీరు మాకు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని నాయన నీ కృప చేత నడిపిస్తూ ఇలాగూ నీ వాక్యంను అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ కృపతో నింపి నడిపించమని, దేవా, వింటున్న ప్రతి ఒక్కరు తమ హృదయములో నీ వాక్యమును భద్రపరచుకొని ముందుకు వెళ్ళే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. లవోదికేయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. చదవబడిన వాక్య భాగంలో సంఘపు దూతకు ఒక హెచ్చరిక రాయబడడం చూడగలం. ఈ సంఘము లవదీకియా సంఘమును గురించి ప్రభు చెప్పుచున్న కార్యం ఇది. వారిని గురించి చెప్పినప్పుడు నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు అని చెప్పటం చూడగలం. మామూలుగా నీళ్లు వేడిగా ఉంటే అందులో చేయబడితే మనకు కాలుతాయి. అందుకు చేయి చాలా జాగ్రత్తగా పెడతాం. అదే సమయంలో చల్లటి నీళ్ళు పెట్టిన ఆ స్పర్శ తగిలినప్పుడు ఆ చల్లదనం నుంచి చేతులు ఎక్కువసేపు ఆ నీటిలో ఉంచుకోవడం. అయితే మనం నీళ్లు వాడేటప్పుడు చల్ల నీళ్ళు వేడి నీళ్ళు కలిపి కొంచెం వెచ్చగా గోరువెచ్చగా ఉండాలని ఆశపడుతుంటాం. వెచ్చగా ఉన్న నీళ్ళని తీసుకొని స్నానానికి వాడుతూ ఉంటాం. అలాగనే అనేకులు తమ జీవితంలో వేడిగా లేకుంటే చల్లగా ఉన్న దేవుని కార్యములైనా సరే, లేకుంటే వారు లోకంతో కలిసిపోయినట్లుగా పూర్తిగా అలాగ ఉండకుండా రెండిటిని వేసుకొని రెండిటికి మధ్యలో తాము చాలా మంచివారు అన్నట్లు జీవించే ఒక అనుభవం కలిగిన వారిని గురించి రాయబడిన కార్యం ఇది. దేవునితో సహవాసము పూర్తిగా కలిగి ఉండకుండగా, లేక లోకస్తులాగా పూర్తిగా లేకుండగా, సగము దేవుని బిడ్డలాగా సగము లోకస్తులాగా ఉంటూ బయటకేమో నేను మంచివాడను, నేను దేవుని బిడ్డనని చెప్పుకుండే వారిని గురించి ప్రభు ఇక్కడ మన ముందు ఈ కార్యం ఉంచుతున్నారు. మనకు ఒక హెచ్చరిక కోసం ఇలాగూ దేవుని సన్నిధిలో మంచివారిగా ఉండేదానికి ఆశించి లోకంలో లేకుంటే ధనమును ఆశించిన దాన్ని బట్టి తమ ప్రాణమును కోల్పోయిన వారు ఆది సంఘంలో అననీయ సప్పేరా అనే ఇద్దరు మనకు ప్రభు రాసి ఉంచున్నారు. వారు పూర్తిగా దేవుని యందు విశ్వాసము కలిగిన వారిగా, దేవుని బిడ్డలకు నమ్మకస్తులుగా లేరు. అదే సమయంలో లోకంతో కలిసిపోవాలని ఆశ లేదు, కానీ తమ యొక్క స్వార్థము వారిని ఆటంకపరిచినది. తాము మంచివారు అనే పేరు తెచ్చుకోవాలని ఆశించినారు. అయితే దేవుని దృష్టికి అది హేయమైనదిగా మారిపోయిన దాన్ని బట్టి వారిని ప్రభు ఆ దినమున మోతినప్పుడు వారు అక్కడే పడి చనిపోయినారు. ప్రభు అలాంటి కార్యంని ఇక్కడ చెప్పటం చూడగలం. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు గనుక నేను నా నోటి నుండి నిన్ను ఉమ్మివేస్తాను, అనగా నా దృష్టి నుండి నిన్ను పారదోలుతాను. నా యొక్క సన్నిధికి, నా యొక్క కార్యములకు నువ్వు ఎంత మాత్రం అర్హుడుగా కాకున్నట్లుగా నిన్ను నేను త్రోసివేస్తాను అన్న కార్యమును చూస్తూ ఉన్నాం. ఎవడైనా తన నోటి నుండి ఒకటి ఉమ్మివేశాడంటే మరలా దాన్ని తీసుకొని నోట్లో పెట్టుకోవడం. ఎందుకంటే అది తనకు ఇంపైనదిగా లేదు కాబట్టి తన నోటి నుంచి అది బయటకు వెళ్ళిపోయినది. అలాగనే దేవునికి ఇష్టమైన వారిగా మనము లేకుండగా, దేవుని కృపను
నిర్లక్ష్యపరుస్తూ లోకముతో సంధి చేసుకొని దేవుని బిడ్డలాగా నటిస్తూ ఉంటే ప్రభు చూస్తూ ఎంత మాత్రము ఊరకనే ఉండడన్న కార్యమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మారు మనసు పొందిన ప్రతి క్రైస్తవుడు తాను ప్రభు దగ్గర నుండి పొందుకున్న ఆ గొప్ప కృపను, ఆ ఈవిని ఎన్నడూ నిర్లక్ష్యము చేయరాదు. తాను పాపములో ఉన్నప్పుడు, మురికి జీవితంలో ఉన్నప్పుడు, తన రోత జీవితం నుంచి బయటకు తీసిన ప్రభువు తను ఎంతగా ప్రేమించినాడన్న కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులను ఆయన వైపు నడిపిస్తూ తన యొక్క హృదయాన్ని పరిశుద్ధముగా కాపాడుకోవాలి. లోక కార్యముల వైపు తిరిగి చూసి దేవుని కృపను నిర్లక్ష్యపరచుకోకూడదు. పాపములో ఉన్న వారిని ప్రేమించి వారిని దేవుని సన్నిధికి నడిపించేదానికి ప్రయత్నించాలనే కానీ, నేను మారుమనసు పొందినాను కానీ ఇంకా కొన్ని అలవాట్లు దాగి ఉన్నాయి అనుకున్న జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, అలాగూ దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరిచినట్లయితే లోకము కొంచెము, దేవుని భక్తి కొంచెముతో నడిచేవాడు నులివెచ్చని స్థితిలో ఉన్నాడని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాంటి వారిని ప్రభు తన నోటి నుండి ఉమ్మివేస్తానంటున్నాడు. వారు ఇంకా ఆయనకు పనికిరారు అన్న కార్యమును ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉదయ కాలమున అలాంటి స్థితిలో నుండి నీవు బయటకు రావాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడేమో. నీవింకా లోకమును దాచిపెట్టుకొని బయటకు క్రైస్తవుని, విశ్వాసి అని చూపించుకుంటున్నావేమో. ఎక్కడ ఈ స్వభావము నీలో దాగి ఉన్నదో అని పరీక్షించుకొని, నీ అంతరంగములో పాపము దాచుకొని బయటకు విశ్వాసిలాగా జీవిస్తున్నావేమో. ఆ కార్యమును సరిచేసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుకొని ఆయనకు తగిన జీవితమును కలిగి ఉన్నట్లయితే ఆయన నిన్ను తన కృపచేత నింపి నడిపిస్తాడు. లేని ఎడల ఆయన లవొదికయ సంఘమునకు చెప్పిన కార్యము నీ పట్ల చేయనేమో అని నీవు జాగ్రత్తగా ఉండవలసిన కార్యమై ఉన్నది. ఉదయకాలమున నీ హృదయాన్ని ఒకసారి పరీక్షించుకో. ఎక్కడ నీవు లోకంతో సంధి కుదించుకొని బయటకు విశ్వాసిగాను అంతరంగములో లోకస్తుగా ఉన్నావో, నీ హృదయాన్ని పరీక్షించుకొని తెలుసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకునేదానికి ప్రభు ఈ తరుణమును నీకు ఇచ్చి ఉన్నాడు. ఈ ఉదయ కాలమున ఎలాగున్నావు ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన గొప్ప దేవా, ఈ ప్రాతకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా బలహీనతలన్నింటినీ క్షమించుము. మేము లోకముతో సంధి చేసిన ప్రతి కార్యము నుండి విడిపించి నీకు నమ్మకస్తులుగా ఉన్నట్లుగా పూర్ణముగా నిన్ను వెంబడించేవారిగా మా హృదయములో లోకమునకు స్థలము లేకుండగా జీవించే కృపను అనుగ్రహించమని, ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.